హలో వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కౌశల తమ్మిశెట్టి. ఈ వీడియో వచ్చేసి కార్తీక మాసంలో లాస్ట్ మండే వీడియో. మేమైతే పటాన్చెరులో ఉన్న ఇంద్రేశ్వర ఆలయానికి అయితే వెళ్తున్నాము. 3 వారాలు అయితే వెళ్ళాము. ఎవ్రీ మండే పటాన్చెరు మెయిన్ రోడ్ నుంచి దాదాపు ఒక 3 to 5 అనుకుంటా లోనికి వెళ్ళిపోవాలి. ఈ వీడియో అయితే నేను షూట్ చేశాను. ఇది వచ్చేసి ఇంకా లాంగ్ ఒకే రోడ్డు వెళ్ళిపోవటమే. ఫుల్ ఈ రోడ్ అంతా బాగా దుమ్ము ఉంటుందండి. ఏదో స్టైల్గా స్పెట్స్ పెట్టుకుంటున్నాను అనుకోమాకండి. దారంతా బాగా డస్ట్ ఉంటుంది. కన్స్ట్రక్షన్ ఏరియా అనమాట. ఇది కొత్తగా కడుతున్నారు, మకుట అని. పటాన్చెరు అంతా ఇండస్ట్రియల్ ఏరియా అండి. ఇది వచ్చేసి ఓఆర్ఆర్ అనమాట. ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్డు. ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఒక 2 kilometers వెళ్తే ఇంద్రేశ్వర ఆలయం అని వస్తుంది. ఇంకెక్కడ నుంచి ఉంటుంది దుమ్ము, మామూలుగా ఉండదు అసలు. రోడ్ అంతా అసలు చిందరవందర అయిపోయిందంట. 2 years బ్యాక్ బాగుండేదంట. చూడండి మొత్తం అసలు రోడ్డు కూడా పాడైంది. కంపల్సరీ రోడ్లో వెళ్తే మేము స్పెట్స్ కంపల్సరీ పెట్టుకుంటా. స్టైల్ కోసమని కాదు, నాకు ఎప్పుడు స్పెట్స్ లేకపోయినా కానీ నా కళ్ళల్లో ఖచ్చితంగా కంట్లో డస్ట్ అనేది నేను రిమూవ్ చేసుకోవాల్సి వచ్చింది. ఇలాగా అలా జరిగింది. సో అందుకని బయటకు వచ్చినప్పుడు వెళ్ళి కూడా నేను అయితే స్పెట్స్ పెట్టుకుంటా. ఇది వచ్చేసి శ్రీరామ్ ఆటో మాల్, అది శ్రీరామ్ ఫైనాన్స్ ఉంటుంది కదా. సో అక్కడ కార్లు, బైకులు ఎప్పుడు వేలం వేస్తారంట. అదైతే ఉంది. తర్వాత లేదు, ఆర్టీఓ ఆఫీస్ కూడా ఉంది. ఈ రెండు వచ్చేసి మెయిన్ ఇక్కడ అనమాట. ఇక్కడ నవ్య డెవలపర్స్ అని విల్లాస్ ఉన్నవి. ఇంకా మేమైతే ఇలా వెళ్ళిపోతున్నాము. ఈ రోడ్డు చాలా డస్ట్ ఉంటుందండి. చూస్తూ ఉండండి. ఇక్కడ ఒకటి సిచ్యువేషన్ చెప్తాను నేను. ఇక్కడ చూసారు కదా, ఈ వేలు పెట్టి చూస్తుంది. ఇక్కడైతే మా ఆయన నేనైతే పడిపోయాము. అదేంటంటే బాగా దుమ్ము ఉంది, మట్టి కోసున్నారు ఫుల్గా. దాని మీద అయితే స్కూటీ ఎక్కిచ్చేసారు ఈయన. సో అలాగే స్లిప్ అయిపోయి మేమైతే కింద పడ్డాం. మా ఆయన పైపల్లి దెబ్బలు తగిలింది, కానీ నాకైతే మోకాళ్ళకి తగిలింది. బ్లడ్ కూడా వచ్చింది. తగ్గటానికి 1 month పట్టింది. సో అందుకని ఈ రోడ్లోకి ఎప్పుడు వచ్చినా నాకు భయం వేస్తూ ఉంటుంది. ఇంకెక్కడ నుంచి అయితే టెంపుల్ ఒక 1.5 kilometers అనుకుంటా. ఇది చూస్తున్నారు కదండి. నేను ఇటు లెఫ్ట్ సైడ్లో పిఎన్ఆర్ టౌన్షిప్ అని ఉంటుంది. ఈ పిఎన్ఆర్ టౌన్షిప్లోనే మేము ఒక ఫ్లాట్ అయితే తీసుకున్నాము రీసెంట్గా. ఒక 5 months అవుతుంది. అది వుడ్ వర్క్ అయితే చేస్తున్నారు. ఫైనల్గా ఇంకా 1 monthలో అయితే అంతా కంప్లీట్ అయిపోతుంది. ఇంకెక్కడ నుంచి అయితే మనం రైట్లోకి వెళ్ళిపోతే ఈ బోర్డు, గ్రీన్ కలర్ బోర్డు కనిపిస్తుంది కదా, అదే ఇంద్రేశ్వరం అనమాట. ఈ ఏరియా పేరు ఇంద్రేశ్వరం అంట. సో ఇంద్రేశ్వరం అని పేరు ఎందుకు వచ్చిందంటే, ఇంద్రేశ్వరం శివాలయం వచ్చేసి ఊర్లో ఉంది. సో అందుకని చెప్పి ఆ ఊరికి ఇంద్రేశ్వరం పేరు వచ్చిందంట. ఇంకెక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. టెంపుల్ అసలు చాలా బాగుందండి. లాస్ట్ వీక్ మమ్మీ నేను కూడా వచ్చాము. ఇంక మమ్మీ వెళ్ళిపోయారు కదా, మా హస్బెండ్ నేనైతే ఇంక లాస్ట్ వీక్ దర్శనం చేసుకున్నాం. అదే టెంపుల్ వచ్చేసి. టెంపుల్ బయట పెద్ద చెరువు అసలు చాలా బాగుంది. ఆ చెరువులో నీళ్ళు తీసుకెళ్ళి ఆ శివయ్యకి అభిషేకంలా చేస్తున్నారు. ఆ చెరువులో వచ్చేసి కలువ పూలు కూడా ఉండేవి. స్టార్టింగ్ వచ్చేసి హనుమాన్ టెంపుల్ ఉంది. హనుమాన్ దగ్గర దండం పెట్టుకొని బయట బైక్స్ పార్క్ చేసి వాళ్ళు పార్క్ చేసుకోవచ్చు. లేదంటే స్ట్రైట్గా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనమాట. వీడియో చూసిన ఖచ్చితంగా ఒక లైక్ చేసి, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా మన టెంపుల్ అయితే రీచ్ అయిపోయాము. ఇంకా మేము దిగి చెప్పులు అయితే బండి దగ్గర పెట్టేసి ఇంకా దేవుడి దర్శనం అయితే చేసుకోవటానికి వెళ్తున్నాము. ఒకసారి అట్లా వాటర్ దగ్గరికి చూద్దామని వెళ్ళాం. టెంపుల్ స్టార్టింగ్లో ఆర్చీ లాగా ఉంది కదండి. ఈ ఆర్చీ వచ్చేసి అప్పుడు కాకతీయుల కాలంలో కాకతీయ రాజులు కట్టించారంట. సో ఇక్కడైతే శివలింగానికి అయితే అందరూ నీళ్ళతో అభిషేకంలా చేస్తున్నారు. నేను వచ్చేసి నందికి దండం పెట్టుకున్నాను. దండం పెట్టుకొని దేవుడు నంది దగ్గర అయితే ఒక ఫ్లవర్ తీసుకొని తలలో పెట్టుకున్నా.
ఇది వచ్చేసి ఏకశిలా స్తూపం అంట. ఇది కూడా ఇది అండ్ ఈ తోరణం ఈ రెండు ఇవి కూడా కాకతీయ రాజులు కట్టించారంట. ఇంక లాస్ట్లో ఒక సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాము. ఇంక మేమైతే దేవుడి దర్శనం చేసుకొని రిటర్న్ అయితే అయిపోయామండి. ఆ శివని అయితే నేను కోరుకున్నాను ఉన్నంతలో మంచిగా ఉండాలి, ఆయురారోగ్యాలు ప్రసాదించమని. ఇది ఈరోజు వీడియో. మా వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ చేసి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.